హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సో నా పేరు వెంకటేష్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సాధారణంగా భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు అనేటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా ఫేజెస్ వైజ్గా పోలింగ్ అనేటువంటి స్టార్ట్ అయిపోయింది. జనరల్గా మనం ఓటు వేసినప్పుడు కూడా మన లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలికి అంటే లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఇంక్ అనేది మనకి ఇండెక్స్ ఫింగర్కి వేయడం జరుగుతుంది. సో ఈ ఇంక్ అనేది ఒక 3-4 డేస్ వరకు కూడా మనం సోప్ అప్లై చేసినా పోదు, లేదా ఎలాంటి డిటర్జెంట్ అప్లై చేసినా కూడా పోదు. సో ఈ ఇంక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే చట్టబద్ధంగా కూడా ఈ ఇంక్ని ఎన్నికల్లో యూజ్ చేయమని చెప్పేసి మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ ఇంక్లో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ ఏంటి, అదేవిధంగా ఈ ఇంకు భారతదేశంలో ఒకే ప్రదేశంలో తయారు చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 25 దేశాలకు పైగా ఇదే ఇంక్ని మనం ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఈ ఇంక్ ఎందుకు వేస్తారు అంటే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తన యొక్క ఓటు హక్కు వినియోగించుకునే ముందు మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఇంక్ అనేటువంటి వేస్తారు. సో ఓటు వేసిన తర్వాత వేయడం జరుగుతుంది సాధారణంగా. అండ్ మన యొక్క లిస్ట్ అంతా కూడా చూసుకొని మనం ఓటు వేస్తాము. సో ఓటు వేసిన తర్వాత మనకు ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలికి ఆ ఇంక్ అనేది పోస్తారు. దాన్ని సిల్వర్ నైట్రేట్ అంటారు. ఈ సిల్వర్ నైట్రేట్ ఈ ఇంక్ కాస్త ఎందుకు అంత రీసెంట్గా న్యూస్లో ఉందంటే ప్రతి ఎలక్షన్స్లో కూడా ఇది యూజ్ చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం అనేటువంటిది సిఐఎస్ఆర్ పర్మిషన్తో లేదా రిక్వెస్ట్ చేసి మరి ఈ ఇంకు గతంలో తయారు చేయించి ఇప్పటికి కూడా మనం వాడుతున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ ఇంకుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో ఈ ఇండెలీబుల్ ఇంక్ ఏదైతే ఉందో ఆ ఇంక్ని ఇండెక్స్ ఫింగర్కి వేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో అది పర్పుల్ బ్లాక్ కలర్లో ఉంటుందండి, కానీ ఒక్కసారి వేసిన తర్వాత ఈ ఆక్సిజన్కి అంటే ఎయిర్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత డార్క్ బ్లూ కలర్గా మారిపోతుంది. ఆ ఇంక్ అనేది అంత త్వరగా పోదన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ ఇండెలేబుల్ ఇంక్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇండెలేబుల్ ఇంక్ దాని యొక్క పేరు, కెమికల్ కాంపోజిషన్ వచ్చేసి సిల్వర్ నైట్రేట్ అనేటువంటిది ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ సిల్వర్ నైట్రేట్ అనేది ఆ డబ్బాలో ఉన్నంత వరకు కూడా కలర్లెస్గా ఉంటుంది. ఒక్కసారి అది తీసి మన వేలు మీద వేయంగానే గాలికి ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యి దాని కలర్ అనేటువంటిది కాంపౌండ్ చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే డార్క్ బ్లూ కలర్లో వచ్చేస్తుంది. అండ్ 3-4 డేస్ వరకు కూడా వెళ్ళదు. అంతే. దాని మీనింగ్ ఏంటి? ఈ వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఈ యొక్క ఓటు హక్కు అనేటువంటిది కంప్లీట్గా వేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ స్టేటస్లో కావచ్చు, తన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడుతూ ఉంటారు. ఏంటి దాని మీనింగ్? మేము అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాము అని చెప్పేసి. సో అదే కాంటెక్స్ట్లో కూడా ఇక్కడ మీరు గమనిస్తే ద హయ్యర్ సిల్వర్ నైట్రేట్ పర్సంటేజ్ లేదా కాన్సన్ట్రేషన్ అనేది ఆ ఇంకులో ఎక్కువ సిల్వర్ నైట్రేట్ కాన్సన్ట్రేషన్ ఉంటే దాని అర్థం ఏంటంటే అది అంత ప్యూర్గా లేదంటే అంత ఇంక్ క్వాలిటీ అనేది అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఎక్కువగా డార్క్ బ్లూలో రావాలి అంటే ఎక్కువ సిల్వర్ నైట్రేట్ అనేటువంటి ప్రజెంట్ అవ్వాలి. అంటే ఈ ఇంకు వేసిన తర్వాత దాదాపుగా 3 రోజుల వరకు నువ్వు ఎలాంటి డిటర్జెంట్స్ కానివ్వండి, ఎలాంటి హోమ్ క్లీనింగ్ డిటర్జెంట్స్ యూజ్ చేసినా సరే ఆ ఇంకు పోయే ప్రసక్తే లేదనమాట. తర్వాత ఇది వాటర్ బేస్డ్ ఇంక్ కూడా అనమాట. దీంట్లో ఏమేం కలిగి ఉంటాయి అంటే మనకి యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఈ ఇంకుకు సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది. త్వరగా ఆరిపోవడం కోసం, అంటే మనం ఒకసారి ఆ ఇంకు వేసిన తర్వాత గాలిలో త్వరగా ఆరిపోవడం కోసం ఆల్కహాల్ కంటెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో దట్ ఫాస్ట్గా అది డ్రై అయిపోతుంది అనమాట. ఫాస్ట్గా డ్రై అయిపోతే దాన్ని అంత ఈజీగా రిమూవ్ చేసేటువంటి ప్రసక్తే లేదు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎవరంట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేసింది ఎవరిని? సిఎస్ఐఆర్ని రిక్వెస్ట్ చేసి ఈ ఇంక్ తయారు చేయించడం జరిగింది. ఇది కేవలం మైసూర్లో ఉన్నటువంటి ఒక కంపెనీలో మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. అండ్ ఇక్కడ మనకు గమనించాల్సినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి కంపెనీ పేరేంటి అంటే మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్. ఈ కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ కంపెనీలో మాత్రమే ఈ ఇంకు దాదాపుగా 1962 సంవత్సరం నుంచి కూడా కేవలం ఈ కంపెనీకి మాత్రమే లైసెన్స్ అనేటువంటిది ఉంది. ఈ కంపెనీ వాళ్ళే ఆ ఇంక్ తయారు చేయడం జరుగుతుంది. దాదాపుగా 25 కంట్రీస్కి
ఈ ఎన్నికల్లో ఉపయోగించేటువంటి ఈ సిల్వర్ నైట్రేట్ ఇంక్ని 25 దేశాలకి మనం ఎగుమతి కూడా చేయడం జరుగుతుంది. సో అంత అథెంటికేటెడ్ అనమాట ఎన్నికల్లో ఓటు హక్కు అనేటువంటి వినియోగించుకునేటువంటి ప్రాసెస్లో. తర్వాత ఈ ఇంక్కి చట్టబద్ధత కూడా ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 మెన్షన్స్ దట్ ఈ ఇంక్ గురించి మెన్షన్ చేసింది ఎక్కడ అంటే సెక్షన్ 61లో మెన్షన్ చేసింది. ఏమని? ప్రతి ఒక్క రూల్ అంటే తంబుకైనా సరే లేదా ఏదైనా ఒక చూపుడు వేలికి, లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలికి ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ ఇంకులో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ ఏంటంటే సిల్వర్ నైట్రేట్. తర్వాత ఆల్కహాల్ కంటెంట్ అనేది కూడా దీంట్లో ఉంటుంది త్వరగా డ్రై అవ్వడానికి. తర్వాత ఏ వేలికి వేస్తారు? లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్, లెఫ్ట్ హ్యాండ్ ఈ యొక్క చూపుడు వేలుకు వేయడం జరుగుతుంది. 25 దేశాలకు పైగానే ఈ యొక్క ఇంక్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మైసూర్లో ఉన్నటువంటి ఈ యొక్క మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఈ కంపెనీ మాత్రమే ఈ యొక్క ఇంక్ని తయారు చేయడం జరుగుతుంది. ఎలాంటి దేశాలకు ఎగుమతి చేస్తుందో ఒకసారి మీరు చూడొచ్చు. మలేషియా, మంగోలియా, అదేవిధంగా నేపాల్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. 1962 నుంచి కూడా ఈ ఇంక్ తయారు చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం యొక్క రిక్వెస్ట్ మేరకు సిఎస్ఐఆర్ అనేటువంటిది ఈ యొక్క ఇంకుని సిఫార్సు చేయడం జరిగింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేటి ప్రశ్న వచ్చేసి విత్ రిఫరెన్స్ టు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. విత్ రిఫరెన్స్ టు ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. రీసెంట్గా ఎన్ఎస్జీ యొక్క చీఫ్ని అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి మనకి న్యూస్లో ఉంది. ఎన్ఎస్జీ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? బ్లాక్ క్యాట్ కమాండోస్ అనమాట. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని వెపన్స్ పట్టుకొని ఈ యొక్క రాజకీయ నాయకులకి కావచ్చు, భారతదేశంలో టాప్ మోస్ట్ పొలిటీషియన్స్కి, లేదంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో కూడా బ్లాక్ క్యాట్ కమాండోస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మేజర్ అనేటువంటి మూవీలో కూడా మనం చూస్తాం బ్లాక్ క్యాట్ కమాండోస్. సో ఇక్కడ ఎన్ఎస్జీ అనేటువంటిది ఈజ్ అ స్పెషలైజ్డ్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ ఇన్ ఇండియా. స్టేట్మెంట్ 1 అది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇట్ ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎన్ఎస్జీ కంప్రైజెస్ ఆఫీసర్స్ అండ్ పర్సనల్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మీ, స్టేట్ పోలీస్ ఫోర్సెస్. అంటే ఎన్ఎస్జీలో అంట అధికారులు ఈ పర్టికులర్ ఆర్మీ నుంచి ఉంటారంట, అదేవిధంగా డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి ఉంటారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి ఉంటారు, స్టేట్ పోలీసు వ్యక్తులు కూడా ఎన్ఎస్జీలోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అని కూడా అంటున్నారు. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ రాంగ్ అడుగుతున్నాను ఇక్కడ నేను. నాట్ కరెక్ట్ అన్నా ఇన్కరెక్ట్ అన్నా ఒకటేనండి. నాట్ కరెక్ట్ అన్నా ఇన్కరెక్ట్ అన్నా కూడా మనకి అర్థం ఒకటే. ఏది తప్పుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్తో ఒకసారి కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.